సమపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మానవతా విలువలను ఉన్నతమైన అంశాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందన్నారు. వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్య నూతన గ్రంథం అన్నారు. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. మైనార్టీలకు ఇస్తామన్న ప్రత్యేక బడ్జెట్ ను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ముస్లిం వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మాత్రం కేసీఆర్దేనని ముజీబ్ గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ ఎదుట బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో వక్ఫ్ భూములకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతో ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్లోని ముస్లింలు సంవత్సరాలుగా శ్మశాన వాటిక భూమి కోసం పోరాడుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాలను గౌరవించే రాష్ట్ర అధిపతిలా వ్యవహరించాలన్నారు. లేకపోతే చరిత్ర రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా కాంగ్రెస్ ను ఆర్ఎస్ఎస్ గా మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగానే నేను చెప్పదలుచుకున్నట్టు ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ నగరానికి ఒరిగిందేం లేదు. అదేవిధంగా గత ఈ ప్రభుత్వము ఏర్పడి 22 నెలలైతుంది. ఎటువంటి అభివృద్ధి జరిగింది లేదు, అది వాస్తవం. వాళ్ళు చేసింది 22 నెలల్లో ఒకటి నిరుపేదల ఇండ్ల మీద బుల్డోజర్లు నడిపేసి పేదలకు ఇండ్ల నాశనం చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ బుల్డోజర్ల వ్యవస్థ యూపీలో ఉంటే వీళ్ళు మోదీ గారి మీద ఏ విధంగా అయితే అభాండాలు వేసినరో, హైదరాబాద్ నగరంలో కూడా పేదోళ్ల ఇండ్ల మీద బుల్డోజర్లు నడిపేసి ఈ హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసి ఈరోజు ఈ ఉప ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళు వచ్చింది ఓట్లు అడగటానికి, వాళ్ళకు ముఖం చాలక ఏదో అడ్డమైన తొవ్వలు లెంకుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో మైనార్టీల సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు కేసీఆర్ గారి పాలనలో ముస్లింలు ఎంతో శాంతియుతంగా ఉండడమే కాకుండా ప్రతి అంశంలో హిందూ ముస్లింలను గంగా జమున తహజీబ్ లెక్క మనకు ఈరోజు తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో విషయాలలో మనం చూస్తే ఏ చిన్న విషయమైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి కేసీఆర్ గారు మైనార్టీలకు ఎంతో అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇమాం మౌజంలకు ఏ విధంగా అయితే ఇమాంకు 5,000 మౌజంకు 5,000 ఇచ్చుకుంటా పోయి ఈరోజు వందల మసీద్లకు ఎంతో అభివృద్ధి చేసిండ్రు. అది ఏం చేసిండ్రంటే మళ్ళా తీరా చూస్తే ఈ రేవంత్ రెడ్డి పాలనలో గత 8 నెలల నుంచి ఏ ఇమాంలకు మౌజంలకు పైసలు రావటం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రతి ఒక్క అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కళ్లకు మోసం చేసి అమలు కానీ వాగ్దానాలు చెప్పి ఈరోజు ఏర్పడ్డ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత 22 నెలల నుంచి హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల ముస్లింలకు పుట్టుక ఎంత ఇంపార్టెంటో చావు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే
పుట్టిన తర్వాత ఒక ఇంట్లో ఉండే ఒక మనిషి చనిపోయినాక కూడా తద్ఫీన్ అయినాక కబ్రస్థాన్లో ఖబర్లో కూడా ఉండడు అంత ఇంపార్టెంట్. అటువంటి ఆలోచనతోని ఈ చుట్టుపక్కలనే షామీర్పేటలో కానీ ఈ చుట్టుపక్కల 125 ఎకరాల ఖబరస్థాన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ 22 నెలల నుంచి బోరబండ కానీ అదేవిధంగా రహమత్ నగర్ కానీ ఇక్కడి ముస్లింలు పార్టీలకు అతీతంగా మాకిక్కడ ఖబరస్థాన్ కావాలి, ఇది ప్రజల డిమాండు, ముస్లింల డిమాండు అని చెప్తే ఎటువంటి స్పందన లేదు. ఈరోజు నిన్న హడావుడిగా ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి దానికి ఒక 3 మంత్రులు అదేవిధంగా మైనార్టీ నాయకులందరూ పోయి ఏదో గుట్ట తవ్వి ఎలకం తీసినట్టు 2500 గజాలు కేటాయించి అది కూడా ఈ నియోజకవర్గంలో కాకుండా కార్వా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఒక పేద ఇంటి మనిషి చనిపోతే అతనికి తద్ఫీన్ పొందబెట్టడానికి ఒక పేదవాడు 15,000 నుంచి 20,000 ఖర్చు చేసుకుని అంత దూరం పోవడం అవసరమా అంటున్నా. ఇదే విషయంపై మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మైనార్టీ సోదరులంతా వక్ఫ్ బోర్డు మీద ధర్నా చేయడానికి వెళ్తే అక్కడ కనీసం పోలీస్ వ్యవస్థ పెట్టేసి ధర్నాలో మేము మెమోరాండం ఇవ్వడానికి కూడా లోనికి పోకుండా చేసిండ్రు. అంటే ఈ పోలీస్ రాజ్యం నడుపుతున్నారు, ప్రజాస్వామ్యంలో ఈ పోలీస్ రాజ్యం నడుపుతున్నారు. మా కేసీఆర్ గారి పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటకు తీసేసి ఇవాళ ఈ దౌర్జన్యానికి దిగబడుతున్నారు. తీరా మేము గేట్ కాడ ఈ ధర్నా చేసి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే 7,500 గజాలు మళ్లీ మేము అక్కడే ఇస్తామని ఒక కొత్త నాటకాన్ని తెరదించారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళలు కానీ విద్యార్థులు యువకులు అదేవిధంగా ఒక్క ఈ వర్గానికి కాకుండా ప్రతి వర్గానికి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి పాలన ముఖ్యంగా ముస్లింలు అంటే ఎందుకో ఆ కాంగ్రెస్ పార్టీకి వివక్ష కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఏర్పడ్డా సరే కేసీఆర్ గారి ప్రభుత్వంలో తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మైనార్టీ మహమూద్ అలీ సార్ని హోంమంత్రిగా ప్రమాణం చేయించిండు. ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మంత్రివర్గాన్ని 14-15 సంఖ్యకు పెంచుకున్నా కూడా ఒక మైనార్టీ మంత్రి లేకుండా పాలన సాగిస్తున్నారు. సరే మైనార్టీ మంత్రి పక్కకు పెట్టండి, గత 6 నెలల కింద మైనార్టీ సియాసత్ ఓనర్ ఎటువంటి ఆమీర్ అలీ ఖాన్ని అదేవిధంగా కోదండరామరెడ్డి గారిని ఎమ్మెల్సీగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేస్తే కోర్టు కొట్టేస్తే మళ్ళీ పెడితే వాళ్ళు ఇద్దరికి పెట్టాలి, లేకపోతే ఇద్దరిని తీసేయాలి. ఆమీర్ అలీ ఖాన్ని తీసేసి కంటి తుడుపుగా ఎక్కడ అజరుద్దీన్ గారిని జూబ్లీ హిల్స్ లో క్యాండిడేట్ గా పెట్టవలసిందని చెప్పేసి అతన్ని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసి అది కూడా గవర్నర్ ఆమోదం పొందలే. రేపో ఎల్లుండో నోటిఫికేషన్ రాగానే గవర్నర్ గారు అది కూడా కొట్టేసి ఈ మైనార్టీ లేకుండా మోదీ గారు నా పెద్దన్న మేరే బడే భాయ్ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి మైనార్టీల మీద వివక్ష చూపిస్తున్నారు. బడే భాయ్ ఏది చెప్తే ఛోటే భాయ్ అదే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అదే విధంగా ఎమ్మెల్సీగా అటుపోకుండా ఎమ్మెల్యేగా అజరుద్దీన్ రాకుండా ఎక్కడికెళ్ళి మైనార్టీల మీద వివక్ష చూపడము ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునడానికి సెక్యులర్ పార్టీ, కానీ రేవంత్ రెడ్డికి పాలనలో ఇది బీజేపీ ఎజెండాను చూయించే అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన వీళ్ళు ఖచ్చితంగా 6 గ్యారంటీల పేరుతోని 400 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అమలు కాకుండా మీరు ఏ విధంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నాను. సరే ముస్లింలకు మేము ఇంత మోసం చేసినాం కదా, ఏ విధంగా పోవాలని చెప్పేసి తీరా ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వెంట ఉండే ఈ ఎంఐఎంలోని వెంట పెట్టుకుని ఈరోజు వాళ్లతోని స్టేట్మెంట్ ఇప్పించేసి వాళ్ళు ఓట్లు అడగటానికి వస్తుండ్రు. ఎంఐఎం ఏ డైరెక్షన్ ఇస్తే ఇంతకుముందు మాకు చెప్తుండ్రి ఏంటంటే బీ టీం ఎంఐఎం అని, మేము బీజేపీ బీ టీం. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఏం చెప్తే ఎంఐఎం చేతుల స్టీరింగ్ పెట్టి ఇలా పాలన సాగిస్తున్నారు. మీకు మైనార్టీల దగ్గర వచ్చి ఓటు అడిగే హక్కు లేదు, ఎందుకంటే వివక్ష అట్లా చూయిస్తున్నారు.
మైనార్టీ మంత్రి లేడు, మైనార్టీ ఎమ్మెల్యే లేడు, మైనార్టీ ఎమ్మెల్సీ లేడు. ఏ విధంగా చూసినా కూడా మైనార్టీల్ని ఇవాళ పేదింట్లను మూసీ నది పేరు మీద ముస్లిం ఇళ్లను, హిందూ ఇళ్లను అన్ని కూల్స్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా మైనార్టీలు ఈరోజు మీరు వస్తే అడగటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా మీరు ఓటు అడుగుతారు, మాకు చేసింది ఏమిటి, కానీ ఎంఐఎం ముసుగులో వాళ్ళు పోదామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మైనార్టీ సోదరులు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. మీ ఓటు రూపంలో మీకు జవాబు చెప్పి ఖచ్చితంగా మాగుంటి గోపీనాథ్ గారి సతీమణి ఏదైతే సునీత మేడం ఉన్నారో వారికి మైనార్టీలు ఏకమై ఓట్లేస్తారని నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి ఈరోజు 22 నెలలు వచ్చేసి వక్ఫ్ భూములకు కాదు, రాష్ట్రం మొత్తము 4 కోట్ల మంది ఆగమాగం ఉన్నారు. అందులో ముఖ్యంగా ముస్లింలు చాలా ఆగమాగం ఉన్నారు. ఎందుకంటే 22 నెలల నుంచి 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్లల్లో ఇది ఒకటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ గత 22 నెలల నుంచి మైనార్టీలకు అనగదొరుకుతుంది. దానికి కారణం వాళ్ళ ఎజెండా ఒక్కటే. మోదీ గారు వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బడేభాయ్ ఉన్నాడో బడేభాయ్ చెప్పిన అడుగుజాడల్లోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తుండ్రు. మైనార్టీలకు ఏ విధంగా అనగదొక్కాలి, ఏ విధంగా రోడ్డు మీద దేవాలని ఒక సింగిల్ ఎజెండాతోని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందుకోసమే గత 22 నెలల నుంచి రాష్ట్రంలో మైనార్టీ మంత్రి లేడు, రాష్ట్రంలో మైనార్టీ ఎమ్మెల్యే లేడు, రాష్ట్రంలో ఇచ్చిన ఎమ్మెల్సీని కూడా తీసేసి రోడ్డు పాలు చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారికే నడుస్తుంది. అన్ని రంగాలల్లో ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 420 వాగ్దానాలు ఏవైతే ఇచ్చిండ్రో మహిళలకు, రైతులకు, యువకులకు, విద్యార్థులకు ఎవరికైనా మోసం చేయడం వల్ల సింగిల్ ఎజెండాతోని ముఖ్యంగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏదైతే పెట్టినరో దానికి తూట్లు తొడవడం ఒకటి వాళ్ళకు అలవాటైపోయింది. కానీ ఈరోజు రేపు వచ్చే ఒక నోటిఫికేషన్ బై ఎలక్షన్ది జూబ్లీ హిల్స్ వస్తుంది. అప్పుడైనా మైనార్టీలని కలుపుకొని పోతాడేమో నాటకం కొరకంటే కూడా నిన్న ఒక మళ్ళీ మైనార్టీలతో ఎట్లయితే ఎమ్మెల్సీ తీసేసి కోదండరామ్కి ఇచ్చేసి సియాసత్ ఎడిటర్ని, ఓనర్ని తీసేసిండో ఆబిద్ సార్ని, అదేవిధంగా నిన్న ఒక అబాసు పాలు చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్న మసీవుల్లా సార్ పీరియడ్లో 125 ఎకరాలు ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా 7 డివిజన్లలో జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, రహమత్ నగర్, అదేవిధంగా బోరబండ, షేక్పేటు, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ, ఈ 7 డివిజన్లలో కలిసి ఒక 5 నుంచి 10 ఎకరాలు ఖబ్రస్థాన్కు స్థలం ఇవ్వాలని అక్కడి ప్రజలు ప్రతి శుక్రవారము నమాజ్ చేసి పార్టీలకు అతీతంగా మైనార్టీలకు ఆదుకొని మేము మా పుట్టుక ఎంతనో చావు కూడా మనకు అంతే అని చెప్పేసి బొందబెట్టడానికి స్థలం ఇవ్వమంటే మేమేమనుకున్నామంటే ఎన్నికల కోసమైనా ఇస్తారనుకున్నాం. తీరా నిన్న జీవో కాదు, సర్క్యులర్ కాదు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ షఫీవుల్లా లేరు, ఎవరు లేరు, రిప్రజెంటేషన్ లేదు. హడావిడిగా ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని 2500 గజాలు, అది కూడా 16 కిలోమీటర్ల దూరంలో జూబ్లీ హిల్స్కు ఏదైతే స్థానం ఉందో 16 కిలోమీటర్ల దూరంలో 2500 గజాలు ఇచ్చి మీరు ఇక్కడి నుంచి పోయి అక్కడ తత్వీన్ చేసుకోండి, ఒక్కొక్కళ్ళకు 10 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. గరీబోళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ఆ 2500 గజాలు ఒకవేళ పుట్టుక జన్మ అనేది దైవ నిర్ణయము 6 నెలల్లో అది నిండిపోతుంది. మళ్ళీ ఎక్కడికి పోవాలా ముస్లింలు? అది కూడా దాన్ని మోసం చేస్తూ అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నది మా వక్ఫ్ బోర్డుకు, మా ముస్లిం దాంట్లోకే పోనిస్తలేరు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళతోనే మేము కొట్లాడలేము. అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆ 2500 గజాలు మాయి అని తుపాకులు పట్టి గన్లు పెట్టేసి తోపులు పెట్టి మాకు ఇచ్చేస్తున్నారు. అంటే ముస్లింల మీద ఇంత కక్ష కట్టిన ఈ రేవంత్ రెడ్డి, మేము ఒకటే ముస్లిం, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ మైనార్టీలకు అపీలు రిప్రజెంటేషన్ ఈరోజు ఇస్తున్నాము. అది కూడా మా పోలీస్ మానవ పెద్దలు వాళ్ళకే గేట్ దగ్గర తెచ్చి శాంతియుతంగా ఇస్తే ఈ రిప్రజెంటేషన్ కూడా ఏం చేస్తారో చూద్దాము. అది వాళ్ళు లోపలికి పోయి ఇయ్యకపోతే ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ సాయంత్రం దాకా ఇదే విధంగా నడుస్తుందని మైనార్టీల మీద నీకు చేతులెచ్చి జోడిస్తున్నాము. ఇంత కక్ష గట్టుకోకు రేవంత్ రెడ్డి. ఈ జూబ్లీ హిల్స్, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు చచ్చిపోతే బొందబెట్టడానికి స్థలం లేదు, మీరు ఇయ్యాలని మరొకసారి కోరుతూ
నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ పాలనలో వక్ఫ్ భూములకు రక్షణ ఉండేది. రేవంత్ రెడ్డి పాలన వచ్చాక రక్షణ లేకుండా పోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? రక్షణ లేదండి. ఎక్కడో జరిగిన సంఘటనను సీఎం రక్షిస్తాడు జనరల్గా దృష్టికి వస్తే, కానీ ఆయన కొడంగల్లోనే ఆషిర్ఖానాలు, చిల్లాలు, కబ్రస్థాన్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి నీలమట్టం చేసి దాని మీద మొరమేసేసి చల్లుతుండు. అది ఏది అని ఆ కాంట్రాక్టర్కు మేము పోయి ధర్నా చేసి జైలు పాలైతే కూడా ఆ కాంట్రాక్టర్కు ఒక నోటీస్ లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక మెమో లేదు. అటువంటి పాలన సీఎం తన కాన్స్టిట్యున్సీలోనే జరుపుకుంటుంటే ఇక మిగతా రాష్ట్రం మొత్తము ఏ విధంగా ఆయన రక్షిస్తాడని చెప్తున్నా. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు గంగా జమున తహజీబ్ లెక్క హిందూ ముస్లింలు ఏ పండుగైనా సరే ఏదైనా సరే సుఖశాంతులతో జరుపుకున్నారు. కానీ ఈ గవర్నమెంట్లో అన్నీ పోయినాయి. ముఖ్యంగా ముస్లింలకు రక్షణ లేకుండా పోతుంది. మైనార్టీ శాఖకు సంబంధించి మంత్రి లేకపోవడాన్ని ఎలా చూస్తారు? మైనార్టీ శాఖ మంత్రి మొన్ననే ఇచ్చిండ్రు, మంత్రిత్వ శాఖ లేదని చెప్తలేదు. చేతిలో జాతీయ జెండాను పట్టుకొని ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన అమన్ అనే యువకుడు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరాడు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని స్వయంగా కలిసి గౌరవం పొందాలని అతని కల. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సెప్టెంబర్ 12న ప్రారంభించిన ఆ పాదయాత్ర కామారెడ్డి జిల్లాకు చేరుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ మీదుగా కాలినడకన ప్రయాణించిన అమన్ కామారెడ్డి జిల్లాకు చేరుకున్నాడు. మజ్లిస్ టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్ సమద్ పార్టీ కార్యకర్తలతో కలిసి అమన్ కు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. సందర్భంగా అమన్ మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పట్ల తనకు అపార ప్రేమ ఉందన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి నిర్భయంగా నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా కలవడానికి సెప్టెంబర్ 12న పాదయాత్రగా బయలుదేరానని, గత 28 రోజులుగా పాదయాత్రగా నడుస్తున్నానని చెప్పాడు. ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకోవడం జరిగిందని, మరో 2 రోజుల్లో హైదరాబాద్ చేరుకుని అక్కడ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి తర్వాత తన పాదయాత్రను ముగిస్తానని పేర్కొన్నారు. चले सर वजह से निकले। अस्सलाम वालेकुम मेरे सभी भाइयों को। जैसे कि आप सबको पता है, मैं अलीगढ़ से हैदराबाद जा रहा हूँ वाई रोड पैदल असदुद्दीन साहब से मिलने के लिए। अभी अल्हम्दुलिल्लाह मैं आया हूँ तेलंगाना के अंदर। यहाँ के सदर अल्हम्दुलिल्लाह असदुद्दीन साहब से मिलने मुलाकात करने से जा रहा हूँ और यहाँ से अल्हम्दुलिल्लाह मैं सुबह निकल जाऊंगा और वाह खूब मेरा इन्हें इस्तकबाल किया है अल्हम्दुलिल्लाह। बस यही मैसेज पहुंचाना चाहूँगा कि अमन और चैन सुकून की और शांति से सभी लोग रहें, क्योंकि हमारे बैरिस्टर असदुद्दीन साहब जो हैं सभी के संविधान के दायरे में बात करते हैं। कोई भी कौम कोई भी जाति रहे, सभी के हित में मतलब खड़े रहते हैं। इसी के लिए मैं दिली मोहब्बत है मेरे से असदुद्दीन साहब से मिलने के लिए। इसी मोहब्बत को लेके मैं असद साहब से मिलने के लिए जा रहा हूँ। मैं जी आज मेरे को 27 दिन हो गए मतलब घर से निकले हुए और अल्हम्दुलिल्लाह 2-3 दिन और लगेंगे मेरे को हैदराबाद पहुंचने में। शांति बरकरार रहे बस एक लास्ट। और अल्हम्दुलिल्लाह से हमारा मकसद ये है कि पूरे हिंदुस्तान के अंदर अमन और चैन सुकून कायम रहे, क्योंकि हर जगह अभी जो चल रहा है उस चीज को लेके सभी भाइयों से यही है कि अमन और चैन की सभी भाई अमन और चैन से रहें। आज बरोज़ इतवार ये नौजवान जो मुसलसल 27 दिन से दौरान सफ़र है, जो मुस्लिम अलीगढ़ यूनिवर्सिटी के रहने वाले हैं, वहाँ से वो सफ़र तय करते हुए हैदराबाद की रवानगी है। एक चाहत में कि असदुद्दीन ओवैसी साहब से मिलने की चाहत में एक जुनून है, एक जुनून के इसमें ये अपने सफ़र को तय करते हुए रास्ते की तकालीफ को झेलते हुए इतना तवील सफ़र तय करके आज हमारे यहाँ पहुँचे हैं। तो किसी शायर ने बखूबी कहा कि ये इश्क नहीं आसान बस इतना समझ लीजिए, ये इश्क नहीं आसान बस इतना समझ लीजिए, एक आग का दरिया है और उस पार जाना है। और ये नौजवान भी उन तमाम मराहिल को तय करते हुए आज हमारे पास यहाँ पहुँचे हैं और मजलिस इत्तेहादुल मुस्लिमीन कामारेड्डी की जानिब से सभी ने इनका इस्तकबाल किया और इनकी हौसला अफजाई हिम्मत अफजाई की।
और इंशाअल्लाह दुआ है कि आगे भी अल्लाह ताला इनके सफ़र को आसान करे और इन्हें मंजिल मकसूद तक पहुँचाए और सदर बैरिस्टर असदुद्दीन अवैसी से मुलाकात कराए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండించారు. మతోన్మాద గుండాలు కావాలని చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. CJI BR రామకృష్ణ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ గవాయ్పై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్లే అన్నారు. మతోన్మాద గుండాలు కావాలని చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. దేశంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ ప్రభుత్వం హయాంలో ఇలాంటి దాడులు జరగడం విడ్డూరమన్నారు. రాజ్యాంగ నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనను చూసి ప్రతి భారతీయుడు బాధపడుతున్నాడని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, ఖ్యాతం సిద్దిరాములు, ఆజాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఏదైతే నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్పై జరిగిన దాడిని కామారెడ్డి బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో కూడా ఉన్న కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్చుకుంద బార్ అసోసియేషన్లు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి విధులు బహిష్కరించడం జరిగింది. నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి దాడులు మున్ముందు కూడా పునరావృతం కావద్దని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వాస్తవానికి ఇది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద ముప్పేట దాడి జరిగినట్టు మేము భావిస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి చర్యకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని వెంటనే, ఆ వ్యక్తిపై ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు కూడా తీసుకున్నది. ముందు కూడా ఇంకా వృత్తిపరంగా చర్యలు కాకుండా క్రిమినల్ పరంగా చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలను అంటే మనం ఎక్కడ కూడా ఆమోదించకుండా భారత ప్రభుత్వం వెంటనే ఆ వ్యక్తిపై కాకుండా వ్యక్తితో పాటు వ్యక్తి వెనుక ఉన్న ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు తూకం యంత్రాలతో సిద్ధంగా ఉండాలని డీసీఓ రామ్మోహన్ రావు అన్నారు. తూకమైన వెంటనే రైస్ మిల్లులకు తరలించి అన్లోడ్ అయిన చర్యలు తీసుకోవాలన్నారు.
తేమ శాతం తదితర నిబంధనలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. బాన్స్వాడ సొసైటీ కార్యాలయంలో బాన్స్వాడ డివిజన్ పరిధిలోని నసరుల్లాబాద్, బేర్కోట్ మండలాల PACS కార్యదర్శులు, సిబ్బంది, ట్యాబ్ ఆపరేటర్లతో వరి ధాన్యం కొనుగోలుపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కామారెడ్డి జిల్లా DCO రామ్మోహన్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేడ్ A రకం ధాన్యానికి 2,389 రూపాయలు, సాధారణ రకం B గ్రేడ్ ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ క్లస్టర్ అధికారి కవిత, సీనియర్ ఇన్స్పెక్టర్ నరసింహులు, సొసైటీల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు. ఈరోజు రాబోయే ఖరీఫ్ ప్యాడీ సీజన్ గురించి మొత్తం స్టాఫ్ను సన్నద్ధం చేయడానికి ఇక్కడ మీటింగ్ నిర్వహించడమైనది. ఈ మీటింగ్లో భాగంగా అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో ప్యాక్స్ తరపున 233 సెంటర్లు ఓపెన్ అయినాయి. బట్ ఇక్కడ బాన్స్వాడలో 41 సెంటర్లు. సో మనకు జిల్లాలో ఫస్ట్ బాన్స్వాడే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. సాధ్యమైనంత 10-15 మధ్యలో అవుతుంది కాబట్టి సో వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ రెడీగా పెట్టుకొని ప్రొక్యూర్మెంట్కి సన్నద్ధం కావాలని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మన బాన్స్వాడ క్లస్టర్ ఆఫీసర్ కవిత గారు, తర్వాత మా మానిటరింగ్ ఆఫీసర్లు నరసింహులు తదితరులు అందరూ రావడం జరిగింది. సో ఈ మీటింగ్ అంతా సర్వే జరిగింది. మొత్తం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫాలో అవుతారు. ఈ సీజన్లో కూడా ప్రొక్యూర్మెంట్ మేము సవ్యంగా జరిపి ముఖ్యంగా బాన్స్వాడ నుంచి ఎటువంటి ఇష్యూలు రావు, బాగా చేస్తారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ప్రొక్యూర్మెంట్ మేము బాగా జరిపి బాన్స్వాడ కానీ జిల్లా మొత్తం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మంచి పేరు తెస్తామని ఆశిస్తున్నాం. ఇంకోటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్నీ కల్పిస్తాం. ముఖ్యంగా సెంటర్లో ఫెసిలిటీస్, అది ఒక పందిరి కానివ్వండి, టెంట్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఏమైనా కూడా వాళ్ళకి టార్పాలిన్ సప్లై చేయడం కానివ్వండి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాన్స్ ప్రకారము మేము అన్ని ప్రొవైడ్ చేసి 100%. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.